క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాది దేవుడు హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని, మీ కుటుంబంలో ఉన్న బాధలు, మీ శరీరంలో ఉన్నటువంటి రోగాలు ప్రతి ఒక్కటి కూడా తొలగించి మీ కుటుంబంలో శాంతి సమాధానముతో ఆ దేవుని ఐశ్వర్యముతో నింపి ఆశీర్వదించాలి అని ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరించి 2 చేతులు జోడించి మన మధ్యలోనికి రాబోతున్నటువంటి ఆ దివ్య సప్రసాద నాథుని ప్రేమతో ఆహ్వానిద్దాం. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. 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 ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని దీవెనలు పొందుకోవడానికి మనమందరం కూడా సంపూర్ణ హృదయంతో ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఆ దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాద దీవెనలు మనందరి మీద వర్షం వల్ల కుమ్మరించబడమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా స్తోత్రమయ్యా. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సహోదరులారా, సంపూర్ణ మనస్సుతో మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మనలో ఉన్న వ్యాధి బాధల నుండి, శ్రమల నుండి, రోగాల నుండి విడుదలను దయచేయమని ఆరాధిద్దాం. ఆమేన్. చప్పట్లతో స్తోత్రం దేవా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో ఆమేన్. నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రమయ్యా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సంపూర్ణ శక్తితో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. సంపూర్ణ మనస్సుతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలన్నీ కూడా మన మీదను, మన కుటుంబాల మీదను, మన బిడ్డల మీదను కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. చప్పట్లతో మన ముందున్న గొప్ప దేవుని ఆరాధించుకుందాం. సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో ఆమేన్. నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ స్తోత్రం దేవా. ఆరాధన ఆమేన్. నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఆమేన్. ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమ స్తోత్రమయ్యా. ఆరాధన ఆమేన్. నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి
యేసు ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. రెండు చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మన మీదను మన కుటుంబాల మీద కుమ్మరించమని వేడుకుందాం. మన పాపాలను కడిగించమని, తన రక్తముతో మన శాపాలను కడిగివేయమని దివ్య సప్రసాద ఆరాధనలో ఆ గొప్ప దేవుని వేడుకుని ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లతో హల్లెలూయా 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 చప్పట్లతో హల్లెలూయా అవును దేవా. హల్లెలూయా యేసు హల్లెలూయా అభిషేకించండి దేవా. హల్లెలూయా ఆశీర్వదించండి ప్రభు. దివ్య సత్య సాధనలో హల్లెలూయా నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి రెండు చేతుల పైకి లేపి గొప్ప దేవుని ఆరాధించుకుందామా. హల్లెలూయా 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 సంపూర్ణతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసుతో నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన. స్తోత్రం దేవా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నేను చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో నన్ను దీవించండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మన కుటుంబాల్లో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థత దయచేయమని వేడుకుందాం. మన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభువును చూసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే బిడ్డలుగా దీవించమని వేడుకుందాం. యేసయ్యా, మా బిడ్డలపై ఒక్కసారి కరుణించండి ప్రభు. యవనస్తులో ఉన్నారు ప్రభువా, అవును దేవా. ఏది మంచిదో చెడో తెలియనటువంటి వయసులో ఉన్నారు ప్రభువా. స్తోత్రం. వారిని మీ ఆత్మతో అభిషేకించి సన్మార్గములో నడిపించండి ప్రభువా. ఆమేన్. చదువుకునే మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఆమేన్. మంచి తెలివితేటలను దయచేయండి ప్రభువా. ఆమేన్. మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. ఆమేన్. మీ యొక్క ఆత్మతో అభిషేకించండి ప్రభువా. స్తోత్రమయ్యా. ఆమేన్. వారి యొక్క పాదాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. స్తోత్రం. వారి నోటిని మీ ఆధీనంలో ఉంచుకోండి
ప్రభా. ఆమేన్. వారి నేత్రాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆమేన్. వారి చెవులను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆమేన్. వారి క్రియలన్నిటిని మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. ఆమేన్. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభా. ఆమేన్. ఆమేన్. యేసయ్యా, ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్న బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీరే మంచి సంబంధాలు నా బిడ్డలకు ఏర్పాటు చేయండి ప్రభా. స్తోత్రం. వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ సంతానం లేకుండా బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ సంతాన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సంతాన వరాన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, స్తోత్రం. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనేక మానసిక శారీరక సమస్యలు, గాయాలతో బాధపడుతున్న ఈ బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి ప్రభా. ఆమేన్. ఆమేన్. తినడానికి తిండి లేక రోజు గడవడానికే కష్టమైపోతున్నటువంటి బిడ్డలకు మరొక్కసారి ప్రభా పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని వేడు. ఆమేన్. ఎవరెవరి తప్పు తీసుకుని ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారో వాళ్ళందరి మనస్సులను మార్చండి ప్రభా. ఆమేన్. వారిలో ప్రేమను, కరుణను పుట్టింప చేయండి ప్రభా. అవును యేసయ్యా. యేసయ్యా, ఇక రకరకాల భయాలు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు, మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ బిడ్డలందరిపై మీ కృపను, మీ కరుణను కుమ్మరించమని ఆమేన్. ఒకసారి మా అందరికి కనిపించమని వేడుకుంటున్నాం యేసయ్యా. ఆమేన్. అవును యేసయ్యా. ఈ పాపపు నేత్రాలు మిమ్మల్ని చూసే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. యేసయ్యా, ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి చిన్న బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నా. ఆమేన్. వృద్ధాప్యాయంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దయచేయండి దేవా. ఒంటరితనంలో ఉన్న వారిని ఓదార్చండి ప్రభా. ఓదార్చండి దేవా. ఆ బిడ్డలకు ఏం అవసరమై ఉన్నదో మీరే వాటిని సమకూర్చమని వేడుకుంటున్నా. స్తోత్రం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నా. ఆమేన్. ప్రభా, డివైన్ వాయిస్ ఛానల్ ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. ఈ ఛానల్ అభివృద్ధికై ఉదార స్వభావముతో ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఆమేన్. ఉన్నాను. ఆమేన్. యేసయ్యా, తెలుసో తెలియక చేసిన మా పాపములన్నీ కూడా క్షమించి తొలగించి మా అందరిని మరొక్కసారి మీ ఆత్మతో అభిషేకించమని, దివ్య సప్రసాదములో మా అందరి కొరకు వేయించేసి ఉన్న ఓ గొప్ప దేవా, శక్తి కలిగిన దేవా, తప్పిపోయిన కుమారుడికి మరొక అవకాశం ఇచ్చి నూతన జీవితాన్ని, నూతన అవకాశాలను దయచేసిన విధముగా మా అందరికీ కూడా నూతన ఆశీర్వాదముతో నింపి మమ్మందరిని అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.